ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్. ఫస్ట్ టైం చాలా మిస్ ఫీల్ వచ్చింది నాకు కూడా. లాంగ్ గ్యాప్. చాలా ఇదే. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి టైం దొరికింది మళ్ళీ మనకి. 12th బ్యాచ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. గ్రేట్, కంగ్రాచులేషన్స్. ఎస్, అందులో రీసెంట్గా 320 కోట్లు మీరు కూడా పెట్టాను సార్. 320 కోట్లు మేనిఫెస్టేషన్ జరిగింది ఉగండా కంట్రీ నుంచి సుచిత్ర మేడం. అది కూడా మీకు చూపిస్తానండి. ఇంతకు ముందు కూడా చెప్పాను 300 కోట్లు మేనిఫెస్టేషన్ జరుగుతుంది విత్ ప్రూఫ్ దాదా చూపిస్తానని చెప్పాను. 320 కోట్లు 12th బ్యాచ్ క్లయింట్ అండి ఉగండా నుంచి. మేడం ఆల్మోస్ట్ 1.5 years నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు మన బ్యాచ్ క్లోజ్ అయ్యే లోపే రిజల్ట్ వచ్చేసిందండి. 20 కోట్ల అడ్వాన్స్ వచ్చింది. ఒకసారి చూపిద్దాం. యా, డెఫినెట్లీ సార్. రియలీ గ్రేట్. బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ మేడం. ఎస్. సో ఒక మంచి అంటే ఏదైనా సాధన చేసే దాన్ని బట్టే ఉంటుంది. అందరికీ డెప్త్ అర్థం కాకపోవచ్చు, బట్ దాని మీద సాధన చేసేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ టేస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది. అందుకే సాధనము పనులు సమకూరు ధరలోన. రైట్. సో ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పబోయేది ఏంటంటే ప్రతి మనిషిలో కూడా చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్లో కానీ మనం టీనేజ్లో ఉండేటప్పుడు కొన్ని తెలియకుండా మనం ఏదో అంటే ఇమ్మెచ్యూరిటీ మైండ్తో కొన్ని రకాల పనులు చేస్తుంటాం. కొన్ని ప్లేసెస్లో కొన్ని వ్యక్తులతో కానీ మిస్బిహేవ్ చేయడం కానీ ఇలా ఆ గిల్టీ ఫీలింగ్ ఉండిపోతుంది. ఆ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పర్సన్ని మళ్ళీ మనం కలిసినప్పుడు తలెత్తుకొని మాట్లాడలేం, సిగ్గుపడుతుంటుంటాం, అరే నేనేనే ఇలా చేసింది అని ఫీల్ అవుతుంటుంటాం. ఆ ఎనర్జీస్ కానీ మనలో ఉండిపోతే మనం మేనిఫెస్టేషన్ చేసినా కూడా జరగదు. సో ఈరోజు నేను చెప్పబోయే ఈ వీడియోలో ఆ నెగిటివ్ ఎనర్జీస్ని ఎలా రిలీజ్ చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే నువ్వు నీ నెగిటివ్ ఎనర్జీని ఇలా వదిలేయి, నేను పాజిటివ్ ఎనర్జీని ఇలా నింపుతా అంటుంది అనమాట. మనమేమో ఇది వదలం. సో ఇది కావాలని కోరుకుంటాం. అందుకే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వదిలే. సో అయితే నేను ఈ వీడియో చెప్పబోయేది ఏంటంటే ఎనర్జీ రిలీజ్ టెక్నిక్ అనమాట. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని ఎలా వదిలేయాలి. ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఎలాంటివంటే బ్రేక్ లాంటిదండి. గట్టిగా బ్రేక్ పట్టుకుని యాక్సిలేటర్ ఇస్తే ఎలా అయితే ముందుకెళ్ళదో, నెగిటివ్ ఎనర్జీస్ అంటే భయం కానీ, లైక్ అసూయ, ద్వేషం, కొంతమందికి మోమాటం, సిగ్గు, ఇలాంటి రకరకాలు ఉండడం వల్ల కూడా చాలామంది లైఫ్లో ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతారు, స్ట్రక్ అయిపోతారు, అంతకు మించి ముందుకు వెళ్ళలేరు. సో ఈ టెక్నిక్ ద్వారా మీలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అంటే దీన్ని ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటారండి. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే మనలో ఉన్న ఆ చైల్డిష్ ఏదైతే ఆ ఎనర్జీస్ ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీస్, అది హీల్ చేసుకోవడం. సో ఏంటి ఎనర్జీ రిలీజ్ టెక్నిక్ అని అంటే, ఈ టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే ఇన్స్టెంట్, ఇప్పుడు అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ న్యూడిల్స్, అందుకే బాగా ఫేమస్ అయిపోయి అనమాట. ఎందుకంటే జనాల దగ్గర అంత టైంలో, తక్కువ టైంలో గబగబా. ఇప్పుడు లిఫ్ట్ ఉందనుకోండి, మెట్లు ఎక్కుతారు, లిఫ్ట్ ఎక్కుతారంటే లిఫ్ట్ ఎక్కుతారు. ఎందుకంటే ఇన్స్టెంట్గా వెళ్ళిపోవాలి, అంతా కూడా ఫాస్ట్గా వచ్చేయాలి. ట్రూ. ఎగ్జాక్ట్లీ. సో ఈ టెక్నిక్ ద్వారా ఏమవుతుందంటే దే ఫీల్ సో బెటర్, చాలా అద్భుతంగా రిలాక్స్గా ఫీల్ అవుతారు. అండ్ ఎనర్జీ కూడా చాలా ఈజీగా బయటకు పంపించచ్చు. ఏంటి ఆ టెక్నిక్ అని అంటే సింపుల్. ఒక పెన్ను, ఒక పేపర్ తీసుకోవాలి. చూడండి ఈ టెక్నిక్ ఎంత ఈజీ అండ్ పవర్ఫుల్. ఈ టెక్నిక్ ఈజీ అండ్ పవర్ఫుల్ అండి. ఈ పెన్ను పేపర్ తీసుకుని, ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద టెక్నిక్ స్క్రిప్టింగ్లో, లా ఆఫ్ అట్రాక్షన్ స్క్రిప్టింగ్లో ఇది ఒక టెక్నిక్ అండి. రైట్ డౌన్ ద నేమ్స్ ఆఫ్ పీపుల్. అంటే ఎవరితో మనకి ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనం అప్పిచ్చాం అనుకోండి, ఆ పర్సన్ గుర్తించుకోగానే లోన్ కోపం వచ్చి అడుగుని చెప్పదన్నా అని ఓవర్ ఎమోషన్ అయిపోతుంటుంటాం. ఆ పర్సన్ పేర్లు రాయండి. ఎవరి మీద మీకు కోపం ఉంది ఆ పర్సన్ పేర్లు రాయాలి. రెండోది ఏంటంటే ఏ ప్లేసెస్, ఇప్పుడు లాస్ట్ టైం మనం ఆంధ్ర యూనివర్సిటీలో కలిసాం సార్, మీరు నేను. ఆ ప్లేస్కి వెళ్ళగానే మీవన్నీ గుర్తొచ్చాయా, మీరు ఇక్కడ ఆడుకున్నారు, ఇక్కడ ఇవన్నీ కూడా. సో అలాగా అవి పాజిటివ్ మెమరీస్. కానీ కొన్ని నెగిటివ్ మెమరీస్ ఉంటాయి. ఆ నెగిటివ్ మెమరీస్ కూడా మనం ఇంటి మీద రాయాలన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ పీపుల్ కానీ, నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్న పీపుల్ పేర్లు కానీ, ఆ ఏరియాస్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం నేను మా ఫ్రెండ్ అదే ప్లేస్కి వెళ్ళాం, వాడు పర్స్ పోయింది. లాస్ట్ టైం మళ్ళీ నేను అన్నవారు సరదాగా వద్దే ఆ ప్లేస్ మాత్రం చెప్పకరే, అనవసరం నా పర్స్ మొత్తం పోయింది అని అన్నాడు అనమాట. అంటే ఆ ప్లేస్ తలుచుకోగానే వెంటనే ఒక నెగిటివ్ ఎమోషన్ వచ్చేస్తుంటుంది. అవన్నీ పేపర్ మీద పెట్టాలి. పేపర్ మీద పెట్టడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ చూడండి, మనలో ఉన్న అన్వాంటెడ్ ఎనర్జీ అంతా కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే మనల్ని బాగా కిందకి లాగేస్తుందో, ఎనర్జీ డ్రైన్ చేస్తుందో, పుల్ చేస్తుందో, ఆ ఎనర్జీ అంతా కూడా బాడీ నుంచి పేపర్ మీదకి వచ్చేస్తుందండి. అంటే ఇలా ఉన్న మన ఎనర్జీ అలా రీఛార్జ్ అవుతుంది. ఎంత కాస్ట్లీ ఫోన్ కానీ ఛార్జింగ్ ఎంత అవసరమో, ఎలాంటి పర్సన్కైనా ఛార్జింగ్ అనేది చాలా అవసరం. కొంతమంది వ్యక్తులు చూస్తే ఎనర్జీ వస్తుంది, నాకు మిమ్మల్ని చూస్తే ఎనర్జీ వస్తుంది నాకు కూడా. సో జీవితంలో కొంతమంది చూడకూడదు అనుకుంటారు, వాళ్ళు కనిపించిన సైడ్కి వెళ్ళిపోతుంటారు. ఎందుకు, వాళ్ళని చూస్తే మన ఎనర్జీ పోతుందని. సో జీవితంలో ఏంటంటే ఇలాంటి టెక్నిక్స్ అప్లై చేయడం వల్ల మనం ఫాస్ట్గా ఎనర్జీస్ని రిలీజ్ చేసుకోవచ్చు, నెగిటివ్ ఎనర్జీస్ని. అయితే ఏం చేయాలి,
ఇప్పుడు అంటే ఆ పేపర్ మీద రాసిన దాన్ని ఏం చేయాలంటే ఆ పేపర్ని మనం పట్టుకొని ఒక అఫర్మేషన్ చేయాలి. ఇప్పుడు నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అంతా నేను ఈ పేపర్ మీద పంపించేస్తున్నాను అని చెప్పాలండి. ఆ పేపర్ని హోల్డ్ ద పేపర్ అండ్ ఆ ఇంటెన్షన్ అని సెట్ చేయాలి. ఎప్పుడైతే అలా చెప్పుకున్న తర్వాత ఆ పేపర్ని మనం ఏం చేయాలి, పట్టుకొని ఇది అఫర్మేషన్ రీచ్. ఐ రిలీజ్ ఆల్ ద ఎనర్జీ, నన్ను ఏ ఎనర్జీ అయితే ఎఫెక్టింగ్ చేస్తుందో ఆ ఎనర్జీ నేను ఇప్పుడు పేపర్ మీదకి వదిలేస్తున్నాను పూర్తిగా. అండ్ కింద మీ అందరూ కూడా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ రిలీజ్. ఏదైనా ఒక వర్డ్ అండి, దీన్ని హిప్నోటిక్ ఎఫెక్ట్ అంటారు అనమాట. హిప్నోటిక్ ఎఫెక్ట్. సో ఏంటంటే ఒక పదాన్ని 3 సార్లు బలంగా మనం ఎడమ చేతి పిడికిలు బిగించి గట్టిగా చెప్పుకుంటే ఐ రిలీజ్ అని అనుకుంటే మనం ఆ ఎనర్జీ ఎగిరిపోతుందండి, అంటే వెళ్ళిపోతుంది మనలో నుంచి అనమాట. సో ఇది మీ అందరూ కూడా కింద కామెంట్ బాక్స్ ఒకటి టైప్ చేయండి, ఐ రిలీజ్ మై నెగిటివ్ ఎనర్జీ అని అనుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి. అందుకే చూడండి, ఎవరికైనా కామెంట్ కంట్రోల్ అన్న ఓకే అని అంటారన్నమాట అని చెప్పేసి. అంటే ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఆ పేపర్ని పట్టుకుని ఏం చేయాలి, ఆ రాసిన ఏదైతే పేపర్ ఉందో ఆ 3 సార్లు మనం ఇలా ఇంటికి కొట్టాలన్నమాట. 3 సార్లు క్రాస్ చేయాలి జనరల్గా. ఇప్పుడు ఎవరైనా చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాసాం, టీచర్ ఎవరైనా ఇలా కొట్టేశారు అనుకోండి, వెంటనే టీచర్ గారు ఇది కొట్టేశారు అని అంటారు, అదే అడుగుతాం. సో బ్రెయిన్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఆ రాసిన పేర్లు ఆ ప్లేసెస్ కొట్టేసాం అనుకోండి, వెంటనే సగం పోతుంది ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. సో ఇప్పుడు చూసాం కదా సార్, ఇందాక మనం ఏం చేసాం అంటే మనలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ ఏదైతే ఏమైనా ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని రాశాను, ఫ్రస్ట్రేషన్, యాంగర్, డిసప్పాయింట్, డౌట్. కొంతమందికి ఫియర్ ఉంటుంది కెరీర్ పట్ల, వాళ్ళ పిల్లల పట్ల, వాళ్ళ పట్ల నాకు ఏమైనా జబ్బులు వచ్చేస్తాయేమో, ఏదైనా యాక్సిడెంట్లు అవుతాయేమో, సడన్గా ఏదైనా మనం డల్ అయిపోగానే అమ్మో నాకు హార్ట్లో చిన్న పెయిన్, గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చినా కూడా చచ్చిపోతామేమో భయం వచ్చేది. ఎలాంటి ఫియర్ అబౌట్ హెల్త్, ఫియర్ అబౌట్ ఫ్యూచర్, ఇలాంటివన్నీ నేను రాశానండి. సో ఇప్పుడు టెక్నిక్ ఏం చేయాలంటే మనం ఒక 3 times ఇలా విధంగా చూడండి క్రాస్ చేయాలి. 3 times క్యాన్సిల్ అనుకుని క్రాస్ చేసి దాని తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం ఇలా చింపేయాలి. ఓకే, ఈ విధంగా ఇలా చింపేసి, అంటే చింపుతున్నప్పుడు కూడా నాలో నెగిటివ్ ఎనర్జీ అంతా మొత్తం తిరిగిపోతుంది అమ్మయ్య అని ఫీల్ అవ్వాలి. సో ఇలా చింపేసిన తర్వాత దీన్ని పట్టుకుని ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో మీరు చూస్తే ఎప్పుడైతే మనం టేర్ చేసామో దాని తర్వాత ఏం చేయాలంటే దీన్ని బర్న్ చేయాలి. ఫైర్ యొక్క నేచర్ ఏంటంటే డిస్ట్రాయ్. అంటే నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ పంపించేసామో ఆ నెగిటివ్ ఎనర్జీని మళ్ళీ డిస్ట్రాయ్ చేసేసాం అనుకోండి. అంటే మనకు పంచభూతాలు ఏదైతే ఉన్నాయి, పంచభూతాల్లో నీరు, నిప్పు చాలా పవర్ఫుల్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనలో నెగిటివ్ ఎనర్జీని పేపర్ మీద పంపించేసిన తర్వాత మనం ఫైర్తో ఈ విధంగా ఎప్పుడైతే కాల్చేస్తామో, ఈ విధంగా మనం కాలుస్తున్నప్పుడు కూడా మనం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, మీలో తెలియని ఒక నెగిటివ్ అంటే చాలా రిలాక్స్ ఫీలింగ్ వస్తుందండి. ఈ విధంగా మనం మొత్తం ఈ యాషెస్ అనేది ఒక దగ్గర పెట్టేసి ఈ యాషెస్ని మనం ఏం చేయాలంటే వాటర్తో పాటు ఫ్లష్ చేసేయాలి. ఈ విధంగా ఇక్కడ ఇలా పెట్టేస్తాం. సో ఆ మొత్తం మీరేం చేయాలంటే ఇలా కాలుతున్నప్పుడు కూడా నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం అందులో పంపించేస్తున్నాను 3 times అనుకోవాలండి. మీరు అనుకోండి కావాలంటే, మీకు తెలియకుండానే సార్ ఒక రకమైన రిలాక్స్ ఫీలింగ్ ఉంటుందండి. సో ఇప్పుడు ఈ యాషెస్ని మనం ఏం చేయాలంటే వాటర్తో పాటు ఫ్లష్ చేసేయాలి. ఒకవేళ మీలో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, అది పెద్దగా కాలదు. అందుకే భోగి మంటల్లో మనం ఏం చేస్తామంటే మనలో ఇంట్లో వాడని వస్తువులను తీసుకుని వెళ్ళి ఆ భోగి మంటలో పడేస్తాం. వేదిక్ సైన్స్ కూడా అదే చెప్తుంది. ఎస్, అంటే మనం ఏ చెత్తనైతే ఇంట్లో పెట్టుకొని ఎవ్రీ ఇయర్ దాన్నే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామో ఆ దరిద్రం కూడా మనతో పాటు వస్తుంది. సో వాటినన్నింటినీ ఒకటేసారి ఇయర్లీ వన్స్ అయినా సరే కాల్చేయాలని చెప్పేసి, అంటే ఇంటిల్లిపాది భోగి జరుపుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. రీజన్ కూడా అదే దానికి. అవును, గ్రేట్. అంటే ఇన్స్టెంట్గా తీసుకొని వచ్చారు. సో ఇలా యాష్ వచ్చిన తర్వాత దాన్ని ఫ్లష్ చేసేయాలి. ఎస్, ఎందుకంటే మన పంచభూతాల్లో ఈ వాటర్ ఏదైతే ఉందో, ఈ వాటర్తో ఎప్పుడైతే నెగిటివ్ అంటే ఫైర్ ఎప్పుడైతే వాటర్తో మనకు కాంటాక్ట్ అవుతుందో ఎనర్జీ న్యూట్రలైజ్ అయిపోతుందండి. సో మీరు ముఠామస్త్రి సినిమాలో చూస్తే అక్కడ అది ఇక్కడ ఇది లెవెల్ అయిపోయింది అంటారు. సో ఆ విధంగా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా న్యూట్రలైజ్ అయిపోయి నెగిటివ్ అయిపోతే మీరు కూడా చాలా ఫీలింగ్ ఫ్రెష్. ఇప్పుడు మీరు ఏదైనా మేనిఫెస్టేషన్ చేస్తే చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. మెయిన్గా మీ అందరు రాయాల్సింది పేపర్ మీద ఫియర్ అబౌట్ వాట్, మీ ఫ్యూచరా, మీ కెరియరా, లైక్ మీ హెల్తా, మీ రిలేషన్షిప్. చాలామందికి ఏంటంటే వాళ్ళ వైఫ్కి వాళ్ళకి గొడవ వచ్చేదేమో, మా పిల్లలకి ఏదైనా జరిగిపోతుందేమో, ఇలా రకరకాల భయాలన్నమాట. కొంతమంది పిల్లల్ని డ్రాప్ చేసి జాగ్రత్త 10 సార్లు చెప్తుంటారు. అబ్బా నాకు తెలిసిలేపా ఎంతసేపు తినేస్తున్నాం ఊరికని అంటుంటారు అన్నమాట. అంటే ఇది ఎందుకు ఫియర్ అనే ఫీలింగ్ అనమాట. ఎందుకంటే జీవితంలో ఈ భయం పోతే కనిపించేది జయం అండి. సో ఈ విధంగా
నెగిటివ్ ఎనర్జీస్ మనం న్యూట్రలైజ్ చేసుకోవచ్చు, నెగిటివ్ చేసుకోవచ్చు. ఈ టెక్నిక్ కానీ రెగ్యులర్గా మీకు ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనిపించినా కూడా, ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్ అనిపించినా కూడా, ఆ భయం అనిపించినా కూడా ఇది రెగ్యులర్గా చేయడం వల్ల యూ ఫీల్ సో బెటర్. ఎస్. సో ఈ విధంగా చేస్తే మనం నెగిటివ్ ఎనర్జీ న్యూట్రల్ అయిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎస్, రియలీ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో బ్యాచ్ ఎప్పుడు? ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ 30th అండి. ఈ మంత్ సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి జరగబోతుంది. ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్. అంటే జీవితంలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా అసలు మనం సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్, ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్. అయితే మీరు అన్నిటికన్నా జీవితంలో అతిపెద్ద మ్యాగ్నెట్ ఎట్ అవ్వాలంటే మనీ మ్యాగ్నెట్ అయితే. ఎందుకంటే ఒకటి ఉంటుందండి, అంటే అన్ని నొప్పులకి జొండు బాంబ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్కి ఒక బాంబ్, అదే మనీ బాంబ్. జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి. సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలని, ఎందుకంటే డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్, పీపుల్, ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్. సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే, వాట్ నాట్ వీ కెన్ అట్రాక్ట్ డ్రీమ్ హౌస్. ఓన్ హౌస్ కాదండి, డ్రీమ్ హౌస్. ఓన్ కార్ కాదు. నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు. ఓన్ కార్ కాదు, డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ని అట్రాక్ట్ చేయొచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ చేయొచ్చు, లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ పెళ్ళి అయిపోతే సార్ మా పరిస్థితి ఏంటి అని అనేవాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ కూడా మార్చుకోవచ్చు. సో ఇలా ఎందుకనంటే, సో చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటేనే లైఫ్ బాగుంటుంది, వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు. సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే, పీపుల్ని అట్రాక్ట్ చేయాలి. బిజినెస్లో ఉన్నారా, సేల్స్లో ఉన్నారా, మార్కెటింగ్లో ఉన్నారా, ఎనీ బిజినెస్, వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ని. ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ చేయబోతున్నా. అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో టాపిక్ ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను. స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్గా లాంచ్ చేయబోతున్నానండి. ఐస్కంతం లాగినట్టు మ్యాగ్నెట్. గ్రేట్ బ్యాచ్ అన్న, గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్. ఎస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సెప్టెంబర్ 30th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో సెప్టెంబర్ 30th ఉంటుంది. చాలా పెద్ద బ్యాచ్, అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.